శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నామము 493 నామము మహావీరేంద్ర వరద. ఇది 8 అక్షరముల నామముతో మహావీరేంద్ర వరదాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము మహావీర ఇంద్ర వరద గొప్పవారగు స్తోత్రపాఠకులకు వరములను ఇచ్చినది. మహా గొప్ప వీరేంద్ర వీరులైన వారికి వర శ్రేష్టమైన వాటిని ఇచ్చినది. మహావీరేంద్రులంటే త్రిమూర్తులు. ఇంద్రుడు అని ఒక అర్థం చెబుతారు. వీరి ద్వారా నిర్వహింపబడవలసిన కృత్యాలకు కావలసినవన్నీ అమ్మవారు సమకూరుస్తుంది అని ఒక అర్థం. యోగ సాధకులను వీరులు అని, ఈ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అనాలి. ఈ మహావీరులలో చివరిదాకా నిలబడి లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులు అనాలి. ఇటువంటి మహావీరేంద్రులకు కావలసినవన్నీ అమ్మవారు వాళ్ళే ఏమీ కోరకుండానే సమకూరుస్తుంది. అమ్మవారిని ఉపాసించే వారిని మహావీరులనే పదముతో సంకేతించడం కూడా ఉంది. సౌందర్యలహరిలో స్ఫురాదండ భోగ మహావీరో మరా ప్రమాదపతాయే సంజితవతే అన్న 59వ శ్లోకంలో ఆదిశంకరులు శక్తియుక్తుడైన మన్మధుని ఉద్దేశించి అంటారు. మన్మధుడు పిల్లవాడైన అమ్మవారిని ఉపాసించి శివుడంటే వాణ్ణి ముల్లోకాలని కూడా జయిస్తాడు. దీనికి కారణం అమ్మవారి ఉపాసనే అంటారు. అది శంకరులు ధను పుష్పం అన్న శ్లోకంలో సింహరాశి సూచించే హృదయమే. ధైర్యానికి పాహసానికి ఉత్పత్తి స్థానం ఈ హృదయ సంబంధించినది అనాథ చక్రం. అందువల్ల ఈ చక్రాధిష్టాన దేవత రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తే ధైర్య సాహసాలు వస్తాయి. ఎప్పుడూ ధైర్యం అనేది మనకు బయటి వారి వల్ల కంటే మనలో నుండి రావడమే మంచిది. దేనికైనా ముందు గుండె ధైర్యం కావాలంటారు. అందుకే తాను ధరించగలగడం స్వదా, తనకు ధైర్యం తానే అవ్వడం, ముఖములో వర్చస్సు, ఈ 3 లక్షణాలు ఈ స్వదాకు సంబంధించిన పితృదేవతల దయ వల్ల కలుగుతాయి. స్నిగ్ధత అంటే చమురు సంబంధమైన నువ్వులు, నెయ్యి పుష్కలంగా సమర్పించాలి అంటారు మన పెద్దవాళ్ళు. ఈ దేవత స్నిగ్ధోదన ప్రియ కదా. శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మహావీరేంద్ర వరద వివిధ ఈ రా వా శేషం తే వీర పక్షద్వయోపి చతస్కృతవనిక స్థావక ఇతి యవత్ అదావ మహావీర్యం సౌమ్యకం పాత్ర విశేష మహావీర్యం విభాత మృణిజేష్యం ఇత్యాది శృతి సిద్ధ లక్షణాయ పానపత్రపరః తస్మత్ తన్మధ్ర్యే అచత్ బ్రహ్మరసః మృత పానశీల ఇది యావత్ అతి ఏవేంద్ర బ్రహ్మవిద ఇది మిథ్య పరోక్షణమయ సాక్షిణః సాత్వభూతం బ్రహ్మహేమ స్మితి సాక్షాత్కుర్యంతి తే ఇంద్ర తదా చ శ్రూయతే ఇదా మహాదర్పమిదా మహాదర్శిమితి తస్మాదింద్రో నామేతి. అథవా తృతీయ భోక్త వీరేశ ఇది శివసూత్రోక్తలక్షణ జాగృత్యాపాత్రేయుః తూర్యానుసంధాన పరః వీరేంద్ర ఉక్తేంచ వరదరాజేన వీరేశ ఇతి వీరాణం భేదవ్యాసవాకరణం అంతర్బహిర్వ సనాతాం ఇంద్రియాణాసుధీశ్వర ఇతి. అథవ మహావీర ప్రహ్లాదహింద్ర శక్ర చ దేవి భగవతే చతుర్థస్కందే శక్రప్రహ్లాదహేది వర్షాశ్యతం యుద్ధే జాతే
పశ్యద్భాభ్యం స్తుత భగవతి ద్వేరూపీ పరమదాత్ ఇతి కదాన కస్మరణత్ తెద్యో వరం తదాతిథి తస్మత్. అనేక విధములుగా స్తుతించు వారికి ఇచ్చున్నది, ఆత్మసాక్షాత్కారం గల వారికి ఇచ్చున్నది. మూడవ స్థలములందు తుర్యాను సందనము చేయు వారికి వరము ఇచ్చున్నది. ప్రహ్లాదునికి దేవేంద్రునకు వరములు ఇచ్చినది. వీరా అనేక విధములుగా వాక్కుల చమత్కారము లేక ఈరా స్తుతించు వారికి వీరులని పేరు. వారాలలో శ్రేష్ఠులకు వరములను నొసగున్నది లేదా మహావీరమనగా సౌమ్యగా మండలి ఒకానొక పాత్ర విశేషము మహావీర శబ్దము పాత్రపరముగా వేదములో గలదు. ఆ సోమయాగంలోని పాత్రకు ఇక్కడ ప్రయోజనం లేదు గనక లక్షణచే మహావీరాద శబ్దమునకు పానపాత్ర సామాన్యమని అర్థము గ్రహించవలేను. ఈ శబ్దము కంటే కలవాడ అర్థమున అచ్ ప్రత్యయము చేయగా పానపాత్ర గలవారనే అర్థము వచ్చును. ఈ పాత్రతో త్రాగు రసము బ్రహ్మామృత రసము, అట్టి బ్రహ్మామృత రసమును త్రాగు స్వభావము గలవారని అర్థము. కనుకని ఇంద్రశబ్దమునకు బ్రహ్మవేత్త అని అర్థం. ప్రత్యక్షంగా కనిపించు జగత్తునకు సాక్షిమాత్రులై ఆత్మభూతమగు బ్రహ్మము నేనే అని సాక్షాత్కరించుకొను వారికి ఇంద్రులని పేరు. వేదమున నేను దీనిని జూజూతిని, నేను దీనిని చూచితిని అని అనుకొనుట వలన అతనికి ఇంద్రుడు అని పేరు వచ్చినదని చెప్పబడినది. వీనిలో మొదటి వాక్యమగు నేను దీనిని చూచితిని అను దానికి జగత్తునకు సాక్షిపాత్రుడై చూచెను. రెండవ వాక్యమునకు ఆహ్వానము దానిని తనను బ్రహ్మముగా చూచెనని అర్థము. అట్టి వానికి ఇంద్రుడని పేరు. లేదా శివసూత్రములలో వీరేంద్ర శబ్దమునకు జాగృత్సుస్పన సుస్తువులు అను మూఢావస్థలందును తుర్యావస్థమునందు స్పందనమును చేయువారు వీరేంద్రులని లక్షణము చెప్పబడినది. ఇక్కడ వారిని గ్రహించవలెను. వరదరాజు ఈ నామమునకు ఈ అర్థమే చెప్పెను. భేద దృష్టి కలిగిన వారు అనేక వ్యసనములను పొందుదురు. లోపల బయట సంచరించుచున్న ఇంద్రియములకు వీరులని పేరు. ఆ ఇంద్రియములకు ప్రభువులు నిగ్రహించువారు వీరేంద్రులనగా ఇంద్రియ నిగ్రహం గలవారలని అర్థము. లేదా మహావీరుడనగా ప్రహ్లాదుడు ఇంద్రుడు దేవరాజు. దేవి భాగవతమందు చతుర్థ స్కందమున ఇంద్రుడను ప్రహ్లాదును దేవమానము గల 3 సంవత్సరముల యుద్ధము చేసి చివరకు ఎవరును జయమును పొందలేక ఇద్దరును దేవిని స్తుతించిరి. ఆ భగవతి ఇద్దరికి నీ వరములను ఇచ్చేనని కథగలదు. దీనిని బట్టి మహావీర ఇంద్రవరద ప్రహ్లాద దేవేంద్రులకు వరమిచ్చినది అను భావము కలిగినది. మొత్తం మీద వెనక చెప్పిన వీరేంద్రులకు అందరికీ నీ వరములిచ్చినదని భావము. ఇది 8 అక్షరముల నామము. పంచపది భవిచతుష్పాది ద్విచరణానివ శంభోర్వాక్ చతురాంగి వశే పంచాంగి భవేద్వైకం చతుష్పదం చ మహాను అదా పరిభాషహం యదా ఏకోన చతుర్వాశన మాని విభాజతే పంచాదిపదిశతి షట్పాదితి ష వక్తేష చతురణం ధాయచో విభివ యుక్తి చంద పురాణాయ ఏకపదేన ద్వాదక్షరమేకం నామ హద్దే తావత ఏవ పరిష్యత్. ఈ పరిభాష శ్లోకంలో 39 నామములకు అక్షర సంఖ్య జేవి భాగమును చెప్పుచున్నాడు. శ్లోకంలో చతుషాద్పది ద్విచరణీయమని 2 ప్రయోగించిన నాడు ఏకము షట్పది అని చెప్పినచో సరిపడును అయినను శ్లోక ఛందస్సు కుదురుటకై అక్షరములను విడదీసి చెప్పినని గ్రహించవలేను. మూలంలోని ఏక అను పదం చే 12 అక్షరములు గల నామమని గ్రహించవలని. ఈ శ్లోక పదమున ఆ నామమే మిగిలినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.